హాయ్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ సాయి రోహన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి డెంగీ. డెంగీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా ఫ్రీక్వెంట్గా కేసెస్ వస్తున్నాయి. హైదరాబాద్లో చాలా కేసెస్ పెరుగుతున్నాయి కూడా. మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. మన ఇంట్లో వాళ్ళకి కానీ, మన చుట్టాలకి కానీ, రిలేటివ్స్ కానీ, నేబర్స్కి కానీ చాలా మందికి అనేది ఇప్పుడు పాజిటివ్ వస్తుంది డెంగీ. సో దీని కాజ్ ఏంది, దీని సిమ్టమ్స్ ఏంది, దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అండ్ హోమియోపతిలో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెంగీ వైరస్తోనే వస్తుంది. ఆ డెంగీ వైరస్ ఒకరి నుంచి ఒకరికి రావచ్చు, అంటే కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు దీన్ని. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చేది, పాకేదాన్ని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. సో ఇది ఎలా వస్తుంది అని అంటే, ఒక దోమ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి దగ్గర తీసుకొని పోతుంది. సో అందుకే ఇది వెక్టార్ బోన్ అంటారు. వెక్టార్ బోన్ అని అంటే ఏదో ఒక వెక్టార్ ఉండాలి మధ్యలో. సో ఆ వెక్టారే దోమ. ఈ దోమ పేరు వచ్చేసి ఏడిస్ ఈజిప్టై. ఏడిస్ ఈజిప్టే అనేది ఒక దోమ. ఈ మార్నింగ్ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ అంటే ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ చాలా యాక్టివ్గా ఉండే ఫేస్ మాత్రం ఇది ఇప్పుడే రావాల్సిన ఓన్లీ ఏం లేదు, తర్వాత కూడా రావచ్చు. బట్ ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఆర్ మోర్ ఆన్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్. డెంగ్యూ సిమ్టమ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫీవర్. అంటే ఫీవర్ అంటే ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్ కాదు, మోడరేట్ ఫీవర్ ఉంటుంది. అండ్ ఐస్ బర్నింగ్ ఉంటాయి. ఐస్ నుంచి వాటర్ రావడం కానీ, నోస్ బ్లాక్ ఉండడం కానీ, నోస్ నుంచి వాటర్ రావడం కానీ, ఆకలి తగ్గిపోవడము, జనరలైజ్డ్ బాడీ వీక్నెస్, మొత్తం అంతా వీక్నెస్ రావడము, చాలా పెయిన్స్ ఉండడం, జాయింట్ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ, హెడేక్ ఉండడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అంటే జనరల్ ఏ ఫీవర్ అన్నా మీరు చూసేది ఈ సిమ్టమ్స్ కామన్ ఉంటాయి. మనం దీన్ని ఎలా వేరే ఫీవర్స్ నుంచి డెంగ్యూని ఎలా సస్పెక్ట్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టమక్ ఏక్ అనేది చాలా జనరల్ సిమ్టమ్. కానీ డెంగ్యూలో మాత్రం ఇది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. స్టమక్ ఏక్ ఒకటి చాలా ప్రామినెంట్. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కలర్ స్టూల్స్ ఏంటి అని అంటే, బ్లాక్ కలర్ స్టూల్స్ రావడం వల్లనే డెంగ్యూ కొంచెం ఉంది, ఇంకా ప్రామినెంట్గా మన బాడీలో ఉంది అని చెప్పడానికి రీజన్స్ అనమాట. ఇంకొకటి వచ్చేసేసి ర్యాషెస్ అనేది మైల్డ్ టు సివియర్ ఉండొచ్చు. కొంతమందికి హెవీగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ డాట్స్ లెక్క రావచ్చు. అది మీకు కింద ఫోటో చూపిస్తాం, చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అందరు మనం జనరల్గా వినే మాట ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గాయి అంటే ఏంది. ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల హాస్పిటలైజ్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు, చాలా సీరియస్గా ఉంది అంటే దాని మీనింగ్ ఏంది. ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ చేసేది మన బాడీలో మన ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ చేయడం వల్లనే అందరికీ ప్లేట్లెట్స్ అనేది తగ్గుతుంటుంది. ఈ ప్లేట్లెట్స్ తగ్గడం వల్లనే, ప్లేట్లెట్స్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంది అని అంటే, మన బాడీలో బ్లడ్ని క్లాట్ చేయడం అంటే మీనింగ్ ఏంది అని అంటే, ఏదైనా జబ్బు వచ్చి, ఏదైనా ర్యాష్ ఆర్ ఏమన్నా, లేకపోతే ఏమైనా కట్ వచ్చింది అనుకోండి, బ్లీడింగ్ అవుతుంటుంది కదా, ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయడమే ప్లేట్లెట్స్ ఒక మెయిన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గిపోతే ఆ బ్లీడింగ్ అనేది అయితేనే ఉంటుంది. సో అందుకే మనకు స్టమక్ ఏక్ కానీ, లేకపోతే స్టూల్స్లో బ్లడ్ కావడం కానీ, లేకపోతే నోస్ నుంచి బ్లడ్ రావడం కానీ, ఇలాంటివి సిమ్టమ్స్, లేకపోతే ర్యాషెస్ కానీ, ఇవన్నిటికీ సిమ్టమ్స్ ఏంటి అంటే ప్లేట్లెట్స్ తక్కువ కావడం అనే ఒక రీజన్. ఓకే, దీన్ని బట్టే ప్లేట్లెట్స్ తగ్గడమా పెరగడమా బట్టే మనము డెంగ్యూ పాజిటివా, లేకపోతే మనము అంటే డెంగ్యూ పెరుగుతుందా, ఇంకా ఫీవర్ ఇంకా సీరియస్ కండిషన్ అవుతుందా, లేకపోతే ఒక కండిషన్ నుంచి మళ్ళీ మంచిగా అవుతున్నారు ఆ పేషెంట్ అని చెప్పడానికి మెయిన్ మన ల్యాబొరేటరీ టెస్ట్ ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్. అది అందరికీ తెలిసిందే, అందరు జనరల్గా ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కూడా. ఇప్పుడు డెంగ్యూ ప్రివెన్షన్ ఎలా? డెంగ్యూ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు ఇది మనం చాలా రకాలుగా కంట్రోల్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ పెట్టింది, చాలా ప్రోగ్రామ్స్ పెట్టింది. మస్కిటో కంట్రోల్ ప్రోగ్రామ్, డెంగ్యూ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి గవర్నమెంట్వి కూడా. కానీ మనం చేయగలిసింది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం. మస్కిటో రిపెల్లెంట్స్ అంటే ఏంటి అని అంటే, కాయిల్స్ వాడడం, ఆల్ అవుట్ కానీ, గుడ్ నైట్ కానీ, ఇలాంటివి వాడడము. ఇంకొకటి క్రీమ్స్ రాసుకోవడము, లోషన్స్ రాసుకోవడము, మస్కిటో రిపెల్లెంట్వి, ఇలాంటిది ఒకటి. ఇంకొకటి ఏమో మస్కిటో నెట్స్ వాడడం. ఈ మస్కిటో నెట్స్ అనేది మా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, చిన్నపిల్లలు అనేది ఈ డిసీజెస్కి చాలా ప్రోన్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా డెవలప్ కాదు, అంత ఫుల్లీ డెవలప్డ్ కాదు. కాబట్టి దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు దెమ్, ఈజీలీ ససెప్టబుల్ ఉంటారు వాళ్ళు. సో ఏంటి అని అంటే, మనము వాళ్ళకి పడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఆ నెట్స్ వాడడం అనేది మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, స్లీవ్లెస్ అండ్ షార్ట్స్ వేసుకోవడం బంద్ చేయాలి. ఎందుకంటే మనకి మెయిన్ రీజన్ ఎక్కడ ఏడిస్ ఈజిప్టే మస్కిటో మనల్ని బైట్ చేస్తుంది అని అంటే, మెయిన్ ఎల్బోస్ అండ్ నీస్ దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా బైట్ చేస్తాయి. సో వీ షుడ్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ. అంటే మనం మంచిగా కవర్ చేసుకుంటే, ఫుల్లీ కవర్ చేసుకుంటే రావడానికి కొంచెం ఛాన్సెస్ అనేది తగ్గుతుంటుంది. ఇట్స్ జస్ట్ ప్రివెన్షన్ అంతే. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే,
ఆ, రోజు వాటర్ ఉంటుంది కదా, మనం వాటర్ తాగే వాటర్ కూడా మనం వేడి చేసుకొని తాగాలి. ఉట్టిగా అట్లనే తాగామనుకోండి, ఎందుకంటే ఏమైనా మస్కిటో వచ్చి దానిపైన ఉండడం కానీ, లేకపోతే అక్కడ బ్రీడ్స్ ఉండడం కానీ, మస్కిటో బ్రీడ్స్ ఉంటాయి, అది ఒక ప్రాబ్లమాటిక్. ఎందుకంటే సిటీలో చాలా ప్లేసెస్లో మనము స్టాగ్నెంట్ వాటర్ అనేది చూస్తాం, ఎక్కడ పడితే అక్కడ చూస్తాం. ఒకవేళ మనం మంచిగా లేకపోయినాం అనుకోండి, ఆ ప్రాబ్లం అనేది మనకి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఏంది అని అంటే వాటర్ వేడి చేసుకొని తాగడం అనేది అందరం నేర్చుకోవాలి. ఇది ఒక మెయిన్ ప్రివెన్షన్ కంట్రోల్. ప్లస్ ఇందులో హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా, డెంగ్యూలో హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా, మీకు ఫస్టే చెప్పాను. డెంగ్యూలో చాలా సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ప్రతి ఒక్క సిమ్టమ్ ప్రతి ఒక్క పేషెంట్కి రావాలని రూల్ ఏం లేదు. కొంతమందికి అన్ని సిమ్టమ్స్ వస్తాయి, కొంతమందికి కొన్ని సిమ్టమ్సే వస్తాయి, కొంతమందికి అసలు సిమ్టమ్సే రావు కానీ డెంగ్యూ పాజిటివ్ ఉంటుంది. కానీ ఆ వీక్నెస్ ఉంటుంది, ఆ జనరలైజ్ అంతా చాలా ఉంటాయి. సో మనం ఇది ఎలా చేయాలి, ఎలా మనం దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చు? హోమియోపతి అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్. అంటే మనిషిని చూస్తుంది, డిసీజ్ని కాదు. హోమియోపతి ఒక్కొక్క మనిషి లాగానే చూస్తుంది, యాజ్ ఎ హోల్. అంటే మొత్తం ఇప్పుడు ఒక ఓన్లీ ఫీవర్ వస్తే ఫీవర్తోనే కాదు, మనిషి రియాక్షన్ ఎలా ఉంది, తను ఆ ఫీవర్కి ఎలా అడాప్ట్ అవుతున్నారు, ఇవన్నీ చూస్తారన్నమాట హోమియోపతిలో. సో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అంతే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి ఫీవర్ వచ్చింది, సో తను అక్కడ రియాక్ట్ అయ్యేది వేరే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అని అంటే, నేను పడుకుంటాను, నాకు వీక్గా ఉంది చాలా అని చెప్పి. కానీ కొంతమంది ఎంత వీక్ ఉన్నా కూడా పని చేస్తుంటారు, అరే నేను పని చేయాలి లేకపోతే నాకు గడవదు అని చెప్పి. ఇంకొకరు బాస్ మళ్ళీ ఏమైనా అంటారేమో, బాస్ లీవ్ ఇయ్యడేమో, లేకపోతే తిడతారేమో, సంథింగ్ ఓవర్ ఏమైనా అంటారేమో అని చెప్పి జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అని చెప్పి ఎలాగోగా కంప్లీట్ చేయాలని చెప్పి వెళ్ళేది ఉంటారు. సో ఇది అనేది ఒక రియాక్షన్. సో ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ సపరేట్ రియాక్షన్ ఫర్ ఎ సపరేట్ ప్రాబ్లం. ఇది ఒక మనిషి ఒక ప్రాబ్లంకి ఇలానే రియాక్ట్ కావాలి అనేది రూల్ ఏం లేదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రియాక్ట్ ఎలా అవుతారో, సో ఒక్కొక్క రియాక్షన్కి ఒక్కొక్క మెడిసిన్ కూడా ఉంటుంది. హోమియోపతి వర్క్స్ లైక్ దిస్. సో వాళ్ళ రియాక్షన్ మారుతున్న బట్టి వాళ్ళ మెడిసిన్ కూడా మారుతుంటుంది. సో అందుకే అందరికి ఒకటే మెడిసిన్ ఉండదు హోమియోపతిలో, డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. బట్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ప్రతి ఒక్క దానికి హోమియోపతిలో ఉంటుంది. మీకు ఇంకా డెంగ్యూ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అండ్ హోమియోపతిలో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్లో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.